కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, బిడ్డలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. కానీ ఈరోజు మరి ఆ తల్లులు ఎలాంటి జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? ఏమండి, ఒక సిజరీన్ అయ్యిందంటే ఏమండి శరీరంలో 7 పొరలు కొయ్యాలంట, తెలుసా మీకు? 7 పొరలు కొయ్యాలంట శరీరంలో. అయితే ఈ 7 పొరలు పూర్తిగా తగ్గటానికి 2 సంవత్సరాలు పట్టుద్దండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓటుకుంటతో సమానం వాడు. కానీ పాపం ఒక స్త్రీ ఏం చేసిందంటే ఏమండి, ఆ డెలివరీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా చెప్పాలంటే ఒక గుడ్డ నడికట్టు ఒకటి కట్టుకుంటారు. ఎక్కడ నడికట్టు కట్టుకుంటే మరి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి నడికట్టు కట్టుకోకుండా డెలివరీ సీజన్ అయినటువంటి వాళ్ళు నడికట్టు కట్టుకోరు. అర్థమైంది లేదు మీకు పాయింట్? సీజన్ అయితే ఆ కట్టులకి ఇబ్బంది అవుతుంది కదా అని, కానీ నడికట్టు కట్టిందంట. కొద్ది రోజులకి ఆ కుట్లు ప్రమాదంలో పడిపోయి ఆవిడ చనిపోయింది, సెప్టిక్ అయిపోయి. నీ ఉన్నటువంటి యొక్క దేహాన్ని, ఈ యొక్క శరీరాన్ని ఏమంటే స్మార్ట్గా ఉంచుకోవటం కోసం నువ్వు ఎంతో ఆలోచన చేసేవే తప్ప నీ గర్భాన ధరించేటప్పుడు నువ్వు విశ్వాసంలో ఉండాలని, ప్రేమలో ఉండాలని, స్వస్థబుద్ధిలో ఉండాలని, నిలకడగా ఉండాలని, నేను ఎక్కడ మోసపోకూడదని ఇవెందుకు ఆలోచన చేయలేకపోయింది? గర్భాన్ని పుట్టిన బిడ్డలు కూడా అలాగే అయిపోతూ ఉంటారు కదండి. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదికాండము నిజంగా దేవుని కోసం బ్రతికితే అసలు ఈ బాధలు ఎందుకండి బాబు? ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. చూసారండి, నీవు కూడా ప్రసవ వేదన పడాలంటున్నాడు. బాగా గమనించలేదు అక్కడ. నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నేను చెప్పాను. అంటే నీవు కూడా ప్రసవ వేదన అనుభవించాలి. అప్పుడే నీవు కూడా బిడ్డను పెంచగలవు. ఏమంటే ఒక బిడ్డను కనటానికి తల్లి ప్రసవ వేదన పడుతుంది. అలాగే ఒక బిడ్డను పెంచడానికి కూడా ప్రసవ వేదన అనుభవించాలంట. ఏమంటే బిడ్డను కనటానికే ఇంత బాధపడుతుంటే మరి దేవుడు ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది బిడ్డల్ని తల్లి గర్భంలో నిర్మించాలి. ఆయన ఉండేదేమో పరలోకంలో, తల్లి గర్భం ఉండేదేమో భూమి మీద. ఏమీ లేకుండా క్రియేట్ చేయాలి. ఎంత కష్టం అండి, ఎంత కష్టం! బాగా గమనించండి. వచ్చిన తర్వాత బిడ్డలు ఎవరైనా చూసుకుంటారు, బిడ్డల రూపాన్ని చూస్తారు, అమ్మో నా కొడుకు నా కుమార్తె అని ఎవరైనా పొంగిపోతూ ఉంటారు. కానీ లేనటువంటి బిడ్డని క్రియేట్ చేయాలి. చూడండి ఎంత కష్టం. 9 నెలలు మోయటానికే ఒక స్త్రీ ఎంత కష్టపడుతుంటే, ప్రసవ వేదన పడుతుంటే, మరి ఎంతోమంది బిడ్డలను కనటానికి దేవుడు ఎంతగా బాధపడుతున్నాడో ఒక్కసారి గమనించండి. ఆ బాధ అంతా చూసేసరికి బిడ్డలందరూ ఏమైపోతున్నారంట? అందరూ మోసపోతున్నారంట, విశ్వాసాన్ని కోల్పోతున్నారంట, స్వస్థ బుద్ధిని కోల్పోతున్నారంట, నిలకడను కోల్పోతున్నారంట. అది ఏదేని తోట నుంచే ప్రయాణమైందంట ఈ మోసం. జాగ్రత్త అని ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నాడు. నిజంగా ఎన్నో జాగ్రత్తలు. బాగా ఆలోచించాలి. పరిస్థితి ఏం బాగోలేదు. నిజంగా అర్ధరాత్రి ఆడది ఒంటరిగా బయటికి తిరిగిన రోజు స్వతంత్రం వచ్చినట్ట. ఏమండి, నిజం చెప్పండి, అసలు స్త్రీకి అర్ధరాత్రి బయట పని ఏంటి? ఎక్కువ మాట్లాడితే ఒంటరిగా తిరగాల్సినంత అవసరం ఎందుకు వచ్చిందండి? ఏదో జరుగుతుంది, ఏడో మోసపోవడానికి రెడీ అయిపోతుంది. బాగా గమనించాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక స్త్రీ పరిస్థితి భయంకరంగా ఉంది. మీరు బాగా గమనించలేదో? స్త్రీ ద్వారా నేను కొన్ని రూపాలను బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆ స్త్రీ ఎంతగా నలిగిపోతుందో, ఎంతగా మోసపోతుందో, ఎంతగా దెబ్బతింటుందో, అయ్యో నీ దేవుడు బాధ కనపడుతుంది. మీరు బాగా గమనించండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 14వ వచనం.
5వ అధ్యాయము తిమోతి గారికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని, కాబట్టి చాలు, యవన స్త్రీలు ఫస్ట్ ఏమండి వివాహం చేసుకోండి అంటున్నాడండి. ఏమండి అర్థం ఉంది మీకు పాయింట్? ఎందుకు మీరు చేసుకోకుండా ఉంటున్నారు? ఇది వివాహం ఏమంటే 18 సంవత్సరాలు ఎంతో టైం పెట్టారు కదా ప్రభుత్వం. 18 సంవత్సరాలు దాటిన తర్వాత వివాహం చేసుకోమంటున్నాడు కదా, ఎందుకు చేసుకోవట్లేదు? బయట నువ్వు అర్ధరాత్రి వరకు తిరగాల్సిన పని ఏంటి? మోసపోవటానిక, చంపబడటానిక, హత్య చేయబడటానిక, రేప్ చేయబడటానిక? ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు బాగా గమనించారండి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని ఏమండి బయటకు వెళితే అవుట్ అండి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఏమీ బాగోలేదు. మీ బిడ్డలు మీరే కాపాడుకోవాలి. కావాలంటే ఒక మంచి దైవజనుడికైనా ఇచ్చి వివాహం చేయండి, అందుకని బిడ్డలు మాత్రం పాడు చేస్తున్నాను. ఒకవేళ ఆ దైవజనులు కూడా చంపేస్తున్నారు ఈ మధ్య. అవసరం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి పిల్లలు. అదే కదండి, ఎవరి పిల్లలు వాళ్ళకి బరువేం కాదు కదండి. తీసుకొచ్చుకొని ఇంట్లో అయినా పెట్టుకోండి, కానీ మాత్రం లేకపోతే వాడు చంపేస్తాడు. మరి చంపేసినా పర్లేదు, అక్కడే ఉండమంటారా? ఏంది పరిస్థితులు బాగోలేదు ఇక్కడ. మీకు అర్థమవుతలేదో, మోసంలో ఉండిపోయారు అంతా. లోకం మొత్తం మోసంలో ఉంది. హత్యలు, మానభంగాలు, మర్డర్లు, మోసాలు. వాడు మోసం చేస్తూనే ఉన్నాడు. వీటన్నిటిని మీరు తప్పించుకోవాలంటే నేను చెప్పిన ఫార్ములా ఉందని మీరు ఫాలో అవ్వట్లేదు. నేను రక్షిస్తానని ఒక అభయం ఇచ్చాను, నాకు తెలియకుండా ఏం జరగదని చెప్తున్నా ఉన్నాను. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా నా దూతల్ని నేను పంపుతానని చెప్తున్నాను. మీరు ఎందుకు నా ప్రకారం మీరు బ్రతకరు? నిలకడ లేకుండా ఎందుకుంటారు? నేను మీకు ముందే చెప్పాను. ఏమని చెప్పాను? ఉపదేశమును మనస్సు ఉంచుకోను చెప్పాను కదా. మనసులో అన్నీ పెట్టుకుంటావు, మనసులో అందరిని పెట్టుకుంటావు. మరి వాక్యాన్ని ఎందుకు పెట్టుకోవు నువ్వు? అయితే నువ్వు సేఫ్ జోన్లో లేనట్టే. మోసానికి దగ్గరగా ఉన్నావు, చంచలత్వానికి దగ్గరగా ఉన్నావు, బలహీనతనికి దగ్గరగా ఉన్నావు. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలండి. పరిస్థితులు అయితే బాగోలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఎంతగా కాపాడుకోవాలో గమనించండి. లేకపోతే వాళ్ళు చంపేసే ప్రమాదం ఉందండి. దేవుడు ఇలాంటి మూర్ఖుల గురించి, మానవ మూర్ఖుల గురించి దేవుడు ఇంకెంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం. టార్చర్ పెడుతున్నా కూడా తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టేసుకోవాలి. ఎందుకు ఆ టార్చర్కి పిల్లల్ని చంపుకుంటారు ఏంటి? టార్చర్ పెట్టినా పడాలంటారేంటి? ఆ రోజులు పోయాయి. ఏమండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనవునని మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, చాలు నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. ఎక్కడికి వెళ్ళిపోతాడంట? విమర్శకు లోనైపోతాడంట. ఏమంటే బాగా గమనించలేదు. ఏమండి, నువ్వు ఏది చేసినా లోకంలో ఏది చేసినా ఖచ్చితంగా దొరుకుతావు. రేప్ చేసినా ఒకవేళ దొరకపోవచ్చేమో, కొంచెం ఎవడన్నా తప్పించుకోవచ్చేమో, కానీ హత్య చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాడండి. పట్టేస్తారు పోలీసులు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ఖచ్చితంగా నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకులోను అంటే ఖచ్చితంగా దొరికిపోతాడని. దొరక్కోకుండా ఉండటం అని జరగని పని అంటున్నాడు. నువ్వు ఎక్కడ మర్డర్ చేసినా పోలీసులు పట్టేస్తారండి నిజంగా. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తులు లోకానికి దేవుడే చూపిస్తున్నాడు. తప్పు చేసిన వ్యక్తులు లోకానికి దేవుడే చూపిస్తున్నాడు. ఇదిగో పోలీసుల ద్వారా పట్టించేస్తాడు. ఒక మంచి మాట చూద్దాం. మంచి మాట, రోమీలకు రాసినటువంటి పత్రిక. నేరం చేసినటువంటి వాడిని పట్టుకోవటానికి చట్టం ఉంది కదండి. ఆ చట్టంలో నువ్వు దొరకకుండా ఉండాలంటే ఈ తప్పులకు కూడా నువ్వు దూరంగా ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 13వ అధ్యాయము 1వ వచనం.
దేవుల్లో ఉన్నటువంటి వాళ్ళనేమో కాపాడుతున్నాడు. దేవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, దేవుల్లో ఉన్నటువంటి ప్రతి ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేటువంటి ఏంటి దేవుల్లో ఉన్నటువంటి. ఇప్పుడు వరకు చెప్పినటువన్నీ మనం జాగ్రత్తగా పాటిస్తే నువ్వు దేవుల్లో ఉన్నట్టు. రైట్. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏమండి? పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. లోకంలోనంటే దేవుడు ఇస్తే నువ్వు ఆ సీట్లో కూర్చుంటావు అధికారం. లేకపోతే ఈ ఇయర్లో ఈ 5 సంవత్సరాల్లో ఇతనే పరిపాలించాలి, దేవుడు సెలెక్ట్ చేస్తేనే వాడు గెలుస్తాడు. అర్థమవుతుంది లేదు? సెలెక్ట్ చేయకపోతే గెలవరు. అదే చెప్తున్నాడు చూడండి. ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమునూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. చూసారండి? ఉన్న అధికారములు దేవుని వలన కలిగిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు. అంటే తప్పు చేసిన శిక్షకు ఖచ్చితంగా నిన్ను పట్టిస్తాడు అధికారాన్ని. చూసారండి? ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ పోలీసులు ఆ కేసును తవ్వుతారు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా కూడా కేసును తవ్వి సమాజానికి చూపిస్తారు. శిక్షను దొరికేటట్టు చేస్తారు. నిజమేనండి. చేసి చివరికి వాడిని ఎన్కౌంటర్ చేసిన దాకా నిద్రపోరు కదండి. ఖచ్చితంగా నువ్వు దొరకాల్సిందే, అధికారులకు దొరకాల్సిందే. ఏమండి? దేవుడు ఇక్కడ కూడా పట్టిస్తున్నాడు. దేవుని పిల్లలతో ఏదైనా పెట్టుకుంటే అర్థమవుతలేదు. ఇక్కడ పట్టిస్తున్నాడు, అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేపిస్తున్నాడు. కానీ దేవుడు ఇక్కడ నిన్ను చిత్రహింసలు పెడుతున్నాడు కదా, నరహత్య చేసినందుకు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు వాళ్ళని నరకంలో కాపాడుతున్నాడు. కాల్చి 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 కాపాడుతున్నాడు. దేవుడి శిక్ష ఎలా ఉందో చూసారండి. ఇక్కడ ఎన్కౌంటర్ క్లోజ్, నీ చరిత్రకి మళ్ళీ భూమి మీద ఉండదు. కానీ దేవుడు అనంతరం నిన్ను కాపాడుతూనే ఉంటాడు, కానీ కాలుస్తూ ఉంటాడు. ఆ సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే అన్నాడు మార్క్స్ వార్త 9వ అధ్యాయము, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 48వ వచనం కూడా చూద్దాం. చూసారండి? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున పురుగు చావదు అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే అర్థం ఏంటి? నిన్ను పాతాళ లోకంలో నిన్ను కాపాడుతూనే ఉంటాడు, కాలుస్తూ ఉంటాడు. అది విషయం. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా ఎవరి మీద కంటే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా ప్రమాదంలోనే ఉన్నట్టే. దేవుని కోసం బ్రతకాలి అన్నటువంటి వాళ్ళు, దేవుని కోసం బ్రతికేటటువంటి వాళ్ళనేమో దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వారి పట్ల ఎవరైనా కూడా శిక్షకు పాల్పైతే మాత్రం వాళ్ళని శిక్షకు గురి చేస్తున్నాడు. లోకం మొత్తం మోసం చేసే పరిస్థితుల్లోనే అపవాదం ఉంది. అర్థం ఉంది లేదు మీకు పాయింట్? కనుక చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఎందుకంటే ఆది తల్లి మోసపోయింది, నా ఫస్ట్ కూతురు మోసపోయింది, తర్వాత వచ్చే వాళ్ళందరూ మోసపోతున్నారు. మోసపోకుండా ఉండాలి అని అంటే ఏమంటే ప్రసవ వేదనతో మీరు బిడ్డలను కాపాడుకోవాలంటే ముందు నీకు ఉపదేశం నీ మనసులో ఉండాలి. ఉపదేశాలు మనసులో ఎక్కడ ఉంటాయని చెప్పండి? అన్నీ ఉంటాయి, అన్నీ గుర్తుంటాయండి కదండి. అన్నీ గుర్తుంటాయి, అన్ని విషయాలు కావాలి, కానీ దేవుడి విషయాలు మాత్రం వద్దు. అయితే నిన్ను సేఫ్ జోన్లో ఎలా పెడతాడు దేవుడు? ఆలోచించాలి. కానీ మోసపోవటంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఎలక్ట్గా ఉండాలి అంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం. లోకం కారాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. అయితే మనస్సు నిలువలేని ఎడల పెళ్లి చేసుకొని వచ్చును. ఎందుకయ్యా అంత పరిస్థితుల మధ్య పేటరేగిపోతున్నావు? మనస్సు నిలుపలేకపోతే పెళ్లి చేసుకొని వచ్చును. కామ తప్తులగుట కంటే పెళ్లి చేసుకున్నట్టే మేలు కదా. చేసుకోమని చెప్పాను, చేసుకో. ఎందుకు పిల్లల మీద ఇరుచుకుపడిపోవటం ఎందుకు? హత్యలు చేయటం ఎందుకు? నువ్వు హత్య చేయబడటం ఎందుకు? వీడు చేస్తున్నాడు కదండి, పిల్లలు చంపుతున్నాడు, వీడు చచ్చిపోతున్నాడు.
ఇంకొకరు వివాహం చేసుకుంటారు, వచ్చిన అమ్మాయిని చంపుతాడు, ఆవిడ చచ్చిపోతాడు ఉత్తరాలు రాసేసి, ఏదో ఒకటి తాగేసి. ఇదొక టార్చరు. అలాంటి వాళ్ళందరినీ దేవుడు శిక్షిస్తాడంటే మీకు అర్థమవుతుంది లేదు మీకు పాయింట్. ఏదేమైనప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. మోసపోతున్నారు, నా పిల్లలు మోసపోతున్నారు, నా కూతుళ్ళు మోసపోతున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది చూసారండి. కామ తప్తులొకటి కంటే పెళ్లి చేసుకున్నట మేలు కదా అంటున్నాడు చూడండి. ఏమంటే తండ్రిగా దేవుడు మన పట్ల ఎంత మదన పడుతున్నాడో మీరు బాగా గమనించాలి. ఇక్కడ బిడ్డల పట్ల ఎంత మదన పడుతున్నాడండి నిజంగా చెప్పాలండి. అక్కడే ఉంది చూడండి. ఇంకా మరియు పెండ్లైనటువంటి వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. ఎందుకంటే మోసపోయే ప్రమాదం ఉంది. ఏమాత్రం కొంచెం గ్యాప్ ఇస్తే మోసపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు కలిసి ఉండటానికి ప్రయత్నించండి. ఏమాత్రం విడిపోయి ఉన్నామో ఆడొచ్చి రెడీ అయిపోతాడు, మోసం చేయడానికి రెడీ అవుతాడు. ఎంతగా కలిసి ఉండాలో తెలుసా? పై వచనంలో ఉందో చూడండి. ఎంతగా కలిసి ఉండాలో తెలుసా అండి? భార్యాభర్తలు కూడా ఎంతగా కలిసి ఉండాలో తెలుసా అండి? ఆ రోజు ఆదాము అమ్మలు ఎడబాటుకు దూరం ఏదో పనుల నిమిత్తం వెళ్ళినప్పుడే జరిగింది ఈ మోసం జరిగింది. ఎంతగా కలిసి ఉండాలో చెప్తున్నాడు చూడండి. 5వ వచనం చూడండి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప. ఉభయులు అంటే ఎవరు ఇక్కడ? భార్యాభర్తలు. అంటే ప్రార్థన చేసుకోవటానికే ఎవరి గదులు కడుపోవాలి తప్ప. అర్థమైంది మీకు పాయింట్? అది ఆ కొద్ది గ్యాపే ఇవ్వాలి తప్ప ఒకరినొకడు ఎడబాయకుడి అని ఉంది చూడండి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా మింగే ప్రమాదాలు ఉన్నాయి. అది ఇంట్లో కూడా ఎంత మోసం అయిపోతుంది చూడండి. పరిస్థితి చూసారు. ఒకరినొకడు ఎడబాయకుడి ఈ పదం చూడండి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపబడకుండునట్లు తిరిగి వెంటనే కలుసుకోండి. గ్యాప్ ఇవ్వద్దు. మీ బంధాన్ని బట్టి గర్భాన్ని మళ్ళీ నా బిడ్డలు రాబోతున్నారు. మీరే సరైన నిలకడ లేకపోతే పదాలు గమనించాలండి. అంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి. కోడి రెక్కల కింద బిడ్డలను ఎలా కాపాడుకుంటుందో దేవుడు కూడా వాక్యంతో ఎంతగా కాపాడుతున్నాడో బాగా గమనించండి. ప్రమాదం మోసపోవటంలో ఎంత డేంజర్ పరిస్థితి అంటే ప్రార్థన చేసుకోవటానికి కొద్దిగా గ్యాప్ వేయండి. అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండండి అంటున్నాడు. అర్థమైంది లేదు? ఎప్పుడు కనెక్టింగ్గా ఉండండి అంటున్నాడు. లేకపోతే ఏం జరిగే ప్రమాదం ఉందంట? సాతాను ఒకరినొకడు ఎడబాయకుడి మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధింపబడకుండాన్నట్లు తిరిగి కలుసుకొని. అసలు ఇద్దరు గొడవలు రాకూడదంట. అసలు ఇద్దరు గొడవలు వచ్చినాయంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది ఎంటర్ అయిపోయిందని. ఇదే దాని మీనింగ్. అదే అపవాది ఎంటర్ అయిపోయిందని చెప్తున్నాడు చూడండి. కనుక ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉందో చూసారా? మోసం ఎంత ఇదిగా జరుగుతుందో. సాతాను ఎలా మోసం చేస్తుందో చూసారా? ఆది తల్లిని మోసం చేసింది, నా మొట్టమొదటి కుమార్తెను మోసం చేసింది. ఇదిగో ఇక్కడ వరకు కూడా వస్తూనే ఉంది. ప్రపంచం ఉన్నంత వరకు మోసం చేస్తున్నది నా బిడ్డలని. జాగ్రత్త. ఇలాంటి టెన్షన్ మధ్య బిడ్డలు పుట్టేసేస్తూ ఉంటారు. ఆ బిడ్డల్లో విశ్వాసం ఉండదు, ప్రేమ ఉండదు, మంచి బుద్ధి ఉండదు, అడ్డగోలుగా తయారైపోతారు. ఎందుకు? తల్లిదండ్రులకి వాక్యం పట్ల, ఉపదేశం పట్ల ఏమైనా మనసు లేకపోవటం వల్ల. శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడతారు అన్నాడు కదండి. అర్థమైంది? ఇలాంటి పరిస్థితులు బట్టి బిడ్డలను కనేస్తారంట. అప్పుడు తల్లికి మనశ్శాంతి ఉండదు, తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండదు, బిడ్డలకు మనశ్శాంతి ఉండదు. వీడు లోకం మీద పడి నరహత్య చేస్తాను, రేప్ చేస్తాను, మర్డర్ చేస్తాను, వ్యభిచారంతో కూరుకుపోతాడు. దేవుడు తీసుకెళ్ళి ప్రభుత్వానికి అప్పచెప్తున్నాడు, అధికారులకు అప్పచెప్తున్నాడు. ఇక్కడ అప్పచెప్పటమే కాదు, చనిపోయిన తర్వాత నరకంలో కాలుస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ భూమి మీద ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని అనబడుతుందో ఆ తండ్రి బిడ్డలుగా ఉన్నటువంటి మనము, కుటుంబాలుగా ఉన్నటువంటి మనము, మన కుటుంబాలు సేఫ్ జోన్లో ఉండాలి అంటే కుటుంబానికి అవసరమైనది దేవుని ఉపదేశం. ఎంత అవసరమో తెలుసండి? ఇప్పుడు అర్థమవుతుందా? ఎంత అవసరం అంటే అంత అత్యవసరం. ఏమాత్రం లైట్ తీసుకున్నారో అంతే సంగతులు. నేనేం చేయలేను. ఏమాత్రం నువ్వు నాతో కలిగి ఉన్నావా, నాతో విశ్వాసంగా కలిగి ఉన్నావా? అబ్రహాము లాంటి విశ్వాసం నీలో ఉందా? అబ్రహాము లాంటి ప్రేమ నీలో ఉందా? క్రీస్తు లాంటి ప్రేమ నువ్వు చూపిస్తున్నావా? మంచి స్వస్థబుద్ధి నువ్వు కలిగి ఉన్నావా? అయితే నేను నా దూతలను అవసరమైతే నీకు ఏమైనా రిస్క్ ఉంటే నేను పంపిస్తాను. అవి ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాయి.
ప్రతి వ్యక్తిని చూస్తూనే ఉంటాయి. ఎల్లలా ప్రభువా అని అడిగితే అంట. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఎలా ఉంది మన నిలకడ తత్వం? ఎలా ఉంది మన బలహీనతలు? బలమైన విశ్వాసాన్ని కోల్పోతున్నాం మేము. అదే తల్లిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడినది. ప్రతిరోజు చల్లపూట కలిసి మాట్లాడుతున్నాడు దేవుడు, అయినప్పటికీ కూడా మోసపోయింది. ఒకవేళ మనం ఇన్ని వాక్యాలు వింటున్నా కూడా మోసపోయే ప్రమాదం ఉందేమో అన్నట్టుగా ఉంది. గుర్తుందా లేదు? దేవునితో నేను ముఖాముఖి కలుస్తున్నాను కదా అని నువ్వు భ్రమలో ఉన్నా సరిపోవట్లేదు. అక్కడ సాతాను మోసపుచ్చుటకై మీ మనస్సులు జాగ్రత్త అని అంటున్నాడు చూడు. మనస్సులు జాగ్రత్త. పిల్లలు చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. అలాగే మగపిల్లలకు కూడా ఏమీ ఇదేం లేదండి. మగపిల్లలు కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. మొన్న ఒక హాస్టల్కి ఒక మగపిల్లని తీసుకువెళ్ళిపోయి వాడికి మత్తు ఇచ్చేసి రాత్రంతా వాడితో ఏం చేసి వాడిని చంపేశారు తెల్లారిపాటికి. 4 ఆడపిల్లలు కలిసి. మగపిల్లలు ప్రాబ్లంలో ఉన్నారు, ఆడపిల్లలు కూడా ప్రాబ్లంలో ఉన్నారు. ఇంట్లో భార్యాభర్తలు కూడా ప్రాబ్లంలో ఉన్నారు. మీరు ప్రార్థన చేయుటకి ఎడబాటుగానే ఉండాలి తప్ప, ఇద్దరికి సమ్మతిస్తే అదే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తానండి కొద్దిగా గదిలోకి, ఓకే చేసుకో. తర్వాత నీ ఫోకస్ అసలు ఏంటి? భార్య ఏంటి, భర్త ఏంటి, అసలు ఎలా సింగిల్గా వదలొద్దు అంటున్నాడు. అది పాయింట్ ఇక్కడ. మోసపోయే నా ప్రారంభ కుమార్తె మోసపోయిందయ్యా, మళ్ళీ నాకు భవిష్యత్తు, నా బిడ్డలు ఎవరు మోసపోకూడదు. అది మోసం చేస్తుంది. అది ఏ విధంగా నేను మోసం చేయొచ్చు? అందుకే కొరింథీ పత్రికలో ఎందుకు చదివాం మనం. తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు చూడండి, 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనం. తిమోతి గారికి రాసినటువంటి. కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని ఖచ్చితంగా చేసుకోండి. వివాహం చేసుకొని పిల్లల్ని కని, చూసారా, పిల్లల్ని కని గృహ పరిపాలన జరిగించవలెను. 3 పనులు చేయాలి ఇక్కడ. వివాహం చేసుకొని ఫస్ట్, 2 పిల్లల్ని కనండి. ఆ పిల్లల్ని ఎలా కనాలి? ఇందాక చెప్పాడు మనకి. ఆ పిల్లల్ని ఎలా కనాలి? గర్భాన్ని ధరించబోయే ముందు నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని మైండ్లో ఉండాలి. మంచి బుద్ధితో ఉండాలి నువ్వు పిల్లల్ని కనేటప్పటికి కదా. విశ్వాసంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి కదా. నిలకడగా ఉండాలి. మెయిన్ నిలకడను కోల్పోతారు. స్త్రీల్లో ఉన్నటువంటి మెయిన్ తత్వం ఏంటంటే నిలకడ ఉండదు. అంటే ఎవరి మాటైనా నమ్మేస్తారు. ఎటొచ్చి దేవుడి మాటే నమ్మరు. దేవుడు చెప్పాడు ఆల్రెడీ ఏదైనా తోటలో, ఈ పండు ఒక్కటే తినకండి, మిగతా అన్నీ తినండి అన్నాడు. దాని మీద ఎందుకు నువ్వు స్టెబిలిటీగా ఎందుకు ఉండలేకపోయావు? అంటే స్త్రీ బలహీన ఘట్టం అనమాట. కనుక చాలా జాగ్రత్త. మోసపోయింది. మళ్ళీ ఇంకెవరు, నా కూతుళ్ళు ఎవరు మోసపోకూడదు. ఆ మోసం వల్ల బిడ్డలు అందరూ పాడైపోతున్నారు. కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ఈరోజు వివాహ వ్యవస్థకి వాల్యూ లేకుండా పోయింది. తెలుసా అండి మీకు? వాల్యూ లేదు ఈరోజు వివాహ వ్యవస్థకి. కోర్టుల కేసులు ఇవే కేసులు నడుస్తున్నాయి. కుటుంబాలు జాగ్రత్త. అందరిని మోసం చేసేవాడు ఒకడు ఉన్నాడు. గర్జన సింహం వల్ల ఎవరిని మిరుగుదు అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎలర్ట్గా ఉండండి అంటున్నాడు. అజాగ్రత్తగా ఉండొద్దు. ఇంకేముందులో అంత అయిపోయింది కదా, ఇంకా మనల్ని ఎవరు టచ్ చేస్తారు అనుకోకండి, ఎలర్ట్గా ఉండండి అంటున్నాడు. చూసారు, బయటికి వెళ్తే కదా మోసం అనుకుంటున్నారేమో, ఇంట్లో ఉన్నా కూడా మోసం ఉంది, అందుకని కలిసి ఉండండి అంటున్నాడు. అర్థమైంది లేదు? బాగా ఆలోచించాలి. పరిస్థితి ఏం బాగోలేదు. తండ్రిగా దేవుడు మన పట్ల ఎంతగా మదన పొందుతున్నాడు చూడండి. గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుచున్నాను. ఎదుటి వాళ్ళు నిందలు వేయకుండా ఉండాలి అంటే నువ్వు నీ గృహ పరిపాలన బాగుండాలి. నీ బిడ్డలు సరైన క్రమంలో ఉన్నారా, దేవునిలో ఉన్నారా, కూర్చునేటప్పుడు లేచేటప్పుడు ప్రయాణంలో ఉపదేశాన్ని అందించడంలో నువ్వు చాలా జాగ్రత్తగా, లేకపోతే రేపు పాతాళానికి వెళ్ళే ప్రమాదం ఉంది. అది పరిపాలన. నీ పరిపాలన ఎలా ఉంది? సరిగ్గా చెప్తున్నాడు. పరిపాలన పోషించే విషయంలో భర్త రెస్పాన్సిబిలిటీ, ఏమంటే బిడ్డలను పెంచే విషయంలో, పరిపాలన విషయంలో గృహ పరిపాలన స్త్రీ రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ కలిసి దేవుడితో కనెక్ట్ అయ్యి ఉండాలి నువ్వు.
లేకపోతే ఏమైపోయే ప్రమాదం ఉంది? మోసపోయే ప్రమాదం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారముగా. చూసారా, ఇప్పటివరకు వాక్యం ఏం చెప్తుంది? రేపు కనుమూసిన తర్వాత మోసపోయింటే ఉపయోగం లేదు. ఇప్పుడే మంచి అవకాశం. ఏదైనా తోటలో నా ప్రారంభ కుమార్తె మోసపోయింది కనుకనే దేవుడు ఇంతమందిని మనల్ని బిడ్డలుగా ప్రేమించాడు కనుకనే ఇన్ని మాటలు, నా బిడ్డలు ఎక్కడ మోసపోకూడదు. మళ్ళీ పరలోకం వచ్చి తన కుమారుణ్ణి కూడా ఈ లోకానికి పంపించి మత్తయి సువార్తలో కూడా అదే చెప్పాడు, మీరు మోసపోకుడి అన్నాడు. చూసారు, ఆలోచించాలి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చింది ఎందుకు? వ్యభిచారించినందుకు. పట్టణాలే కాల్చేసాడు వ్యభిచారం చేసినందుకు. ఎక్కడికక్కడ కాల్చేస్తున్నాడు. చూసాను. జలప్రళయంలో ముంచేసింది ఎందుకు? ప్లస్ నచ్చినటువంటి వారిని వివాహం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంట. వ్యవస్థ దెబ్బతింది. ఏం ఆలోచన చేయట్లేదు. మంచి చెడు పద్ధతి పాడు ఏమీ లేదు. అంత పరిస్థితి అంతా పాడైపోయింది. స్త్రీల పరిస్థితి ఏం లేదు, రేపు చేసి చంపేసేస్తున్నారు. మరొక స్త్రీ ఏమో అబార్షన్తో బిడ్డలను చంపేస్తుంది. నిజంగా ఆ గర్భంగా ఎవరు గమనించట్లేదు. ఆ గర్భం యేసు ప్రభు రావాలన్నా కూడా ఆ గర్భం నుంచే రావాలి. అలాంటి స్త్రీ గర్భాలు ఈరోజు ఏమైపోయినాయి ఒకసారి గమనించండి. మరి కాబట్టి గర్భాన్ని కాపాడుకుంది. అంతమంది స్త్రీలు ఉన్నా కూడా మరియుని సెలెక్ట్ చేసుకున్నాడు. చూసారండి, ఉత్తమమైనది కాబట్టి. ఒక్కసారి గమనించండి పరిస్థితి. తల్లిదండ్రుల పిల్లల పట్ల ఎంత జాగ్రత్త తీసుకోవాలో చూడండి. అలా అయితేనే మన కుటుంబాలు బాగుంటాయి. ప్రియమైన దేవుని వల్ల లోకరక్షకుడు కూడా స్త్రీ గర్భం నుంచే రావాలి. వచ్చాడు. మరి ఆ స్త్రీ గర్భాలు ఈరోజు ఎలా ఉన్నాయి? ఆ గర్భద్వారం నుంచి వచ్చేటటువంటి బిడ్డల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు? ఉపదేశానికి దూరం అయిపోయామేమో, ఉపదేశాల మీద మనసు ఉండట్లేదేమో మన బిడ్డలు. తల్లిదండ్రులుగా, భర్తగా, భార్యగా దేవుని యొక్క మాటల మీద ఆలోచన ఉండట్లేదేమో. అతి పాతాళానికి దగ్గరగా ఉన్నారు. జాగ్రత్త. అవసరమైతే బెత్తం వాడైనా కూడా తప్పించే ప్రయత్నం చేయి. తప్పించాలంటే మొదట నీకు తెలియాలి కదా. మనకే తెలియకపోతే, మన బిడ్డలకే తెలియకపోతే అందరూ నరకానికే కదా దారి పెట్టేది. ఒకవేళ మనకు తెలిసిందని ఒకవేళ మనకు అనుకుంటే, తెలిసినటువంటి నిజాన్ని మన బిడ్డలకు చెప్పాలంటే ఆ ధైర్యం ఉండాలి కదా. ప్రతిరోజు ఏదైనా తోటలోకి దేవుడు వస్తున్నాడన్న సంగతి తెలుసు, మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసు, కానీ అపవాదితో మాట్లాడలేకపోయిందే బలహీనత. వాక్యం మొత్తం తెలుసు, కానీ ఈరోజు మాట్లాడలేకపోతున్నాం. అందుకే అబద్ధికుడు మన దగ్గరికి వచ్చినప్పుడు నోరు మూసుకుని కూర్చునే పరిస్థితి వచ్చుద్దని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఏదైనా తోటలో అదే జరిగింది. కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి. అపవాదం అయితే సద్వినియోగం చేసుకుంటుంది. 24 గంటల పనిలోనే ఉందంట. దేవుని మృంగుదానా అని అది ఎక్కడైనా మింగొచ్చు. భార్య భర్తలతో మింగొచ్చు, ఇద్దరిని విడదీయొచ్చు, తల్లిదండ్రులకు బిడ్డలకు దూరం చేయొచ్చు, పుట్టినటువంటి బిడ్డలను ఒకళ్ళని తీసుకుని వెళ్ళిపోవచ్చు. అది సమాజంలో పరువు తీయొచ్చు, మర్డర్ చేయించవచ్చు, తల్లిదండ్రులకి ఘోష పెట్టొచ్చు బతికినంతకాలం. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, అయ్యో వాళ్ళ బిడ్డలు చనిపోయిన తర్వాత వాళ్ళు చితికిపోయారండి, మళ్ళీ కోలుకోవటానికి ఇంతవరకు కోలుకోలేదండి, 10 సంవత్సరాలు అంటారు. చూసారా, మోసం చేస్తుంది అది. దాని బారి నువ్వు పడుకోకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఒకటే. అదే చెప్పాడు. చివరిగా మాట చూద్దాం. అదే తిమోతి పత్రికలో చూడండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిపోయింది కదా. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి, ఇక నుంచి అని మించుకుపోయింది లేదు, స్వస్థ బుద్ధి కలిగి, మంచి బుద్ధి, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత ఎందు నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. నువ్వు బాగుంటావు, నువ్వు బ్రతుకుతావు,
నీ బిడ్డలు బ్రతుకుతారు. ఆలోచించండి. చివరికి ఒక మాట, మార్కు సువార్త 1:15. మార్కు సువార్త 1:15. వీటితో పాటు గృహ పరిపాలన. మార్కు సువార్త 1:15 చూడండి. మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమైనది కనుక, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు. టైం లేదు కదా, కాలము యేసు ప్రభు వచ్చినప్పుడే సంపూర్ణం అయిపోయిందంట. ఇంకా టైం ఉందిలే, ఇంకా వయసు ఉందిలే, మనకి ఇంకా మారదాములే అనుకునే రోజులు మాత్రం ఇవైతే కాదు. నిజంగా మార్కు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. అంటే యేసు ప్రభువుల వారు రాకడ గురించి, మొదటి రాకడ ఎంట్రీ గురించి చెప్తున్నాడు. అప్పుడే సమీపించి ఉన్నది, అప్పుడే కాలం పరిపూర్ణమై ఉన్నది. అంటే కంప్లీట్ అయిపోయింది, లేదు కాలం. చూసారండి. కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పొచ్చు, దేవుని సువార్త ప్రకటించు గలీలకు వచ్చాను. మీరు మారు మనసు పొంది అన్నాడు చూడండి. దేవుడు మారు మనసు పొంది అంటున్నాడు. ఏమంటే లోకం చెప్పలేదండి మారమని, లోకమేం చెప్పలేదు మారమని. ఏమంటే లోకాన్ని దొరికినటువంటి వాళ్ళు మారమని చెప్పిందా? శిక్ష వేసి తోసేస్తున్నారు పక్కకి, మారతాళ్ళు వదిలేండి అంటుందండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇంత జరుగుతున్నా కూడా మారు మనసు పొందుడని చెప్పాను దేవుడు. మనసులు మార్చుకోండి, మనసు మారాలి. మనస్సు మారాలి అంటే మనసులో ఏముండాలి? దేవుని ఉపదేశం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనసు మారాలి అంటే దేవుని యొక్క ఉపదేశం మనసు నిండా ఉండాలి. అప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తారు. లేకపోతే ఫలాలు ఉండవు, కాయలు ఉండవు. ఆకులు మాత్రం దట్టంగా ఉంటాయి, కొమ్మలు దట్టంగా ఉంటాయి, ఆకులు దట్టంగా. దేనికి ఉపయోగం చెప్పండి? ఫలాలు లేనప్పుడు దేనికి ఉపయోగం? ఆ ఫలాలు ఆత్మఫలాల్లో ప్రేమ విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదండి? ఈ ప్రేమ విశ్వాసం పరిశుద్ధత ఏమండి మంచి ఇవన్నీ తీసుకొచ్చి తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నాడే లేదా పత్రిక? అవి ఫలాలు. ఈ ఫలాలు ఉంటే దేవుడు మనకి సేఫ్ జోన్లో ఉంచుతాడు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఎప్పుడు ఎక్కడ ఎవరు మోసపోకుండా ఉండాలి అంటే అది స్త్రీ మోసపరచకూడదు, భర్త మోసపోకూడదు, పిల్లలు మోసపోకూడదు అని అంటే ముందు ఉపదేశాన్ని మనసులో పెట్టుకోండి. ఎప్పుడు మనసులో ఉండాలి. కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, ప్రయాణంలోనూ ఎప్పటికప్పుడు కనిపెడుతూ మీ బిడ్డలకి చెప్పుకోండి అంటున్నాడు. సింగిల్గా ఉంచొద్దు అంటున్నాడు. ఎందుకంటే అది ఏ టైంలో ఎవరిని మింగేయచ్చు. ఆలోచన కదండి. ఆలోచన ఏ టైంలోనే అది మనసుతో పుట్టే ఆలోచన, బయటికి చెప్పే ఆలోచన కాదు ఎవరు. కనుక మంచి నిర్ణయం తీసుకోండి మీరు. యేసుప్రభుల వారు 33.5 సంవత్సరాలు తన మనసును ఎంత కంట్రోల్ చేసుకుని బ్రతికాడో తెలుసా అండి? ఎంత నలిగిపోయి బ్రతికాడండి. 33.5 సంవత్సరాలు ఎంత నలిగిపోయి బ్రతికాడు, ఎంత కంట్రోల్ చేసుకుని బ్రతికాడు. ఒక వ్యభిచారిణి కళ్ళ ముందు కనిపిస్తున్న అమ్మ అన్నాడే తప్ప వాళ్ళు శిక్ష వేస్తున్నారమ్మా, నేను ఎందుకు వేయాలమ్మా శిక్ష అన్నాడు. అందరూ రాళ్లతో కొడుతున్నారు, అయినా కూడా ప్రభు ఒక మాట మాట్లాడలేదు. చూశారండి, అవకాశం ఇచ్చాడండి దేవుడు. మనకు కూడా మంచి అవకాశం ఇచ్చాడు. ఒకటి మీరు టోటల్గా మీరు బాగా గమనించాలి, మోసపోయే ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి. అది మన ఆది తల్లి మోసపోయింది. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, మన మీద ఎప్పుడు నిఘా వేస్తూనే ఉంది, ఎవరిని మృంగుదనాన్ని. అందుకని దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెప్తాడు చూసారు, ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు చూసారు. మళ్ళీ స్త్రీ మళ్ళీ గర్భం ధరించాలి, మళ్ళీ స్త్రీ రూపం, మళ్ళీ బిడ్డల రూపాలు మళ్ళీ రావాలి. ఆ గర్భం మీద దేవుడు ఫోకస్ చేస్తున్నాడు. మరి ఆ గర్భాన్ని ధరించబోయేటటువంటి స్త్రీలు ఎలా ఉన్నారు ఈరోజు? నిలకడ తత్వాన్ని కోల్పోయారేమో. ఆ స్త్రీని వివాహం చేసుకున్నటువంటి భర్తలు ఎలా ఉన్నారు? యజమానుడికి లోబడేటటువంటి భర్తల్లాగా ఉన్నారా? యేసుప్రభుల వారు 33.5 సంవత్సరాల్లో నిజంగా ఆయన దేవుడు అప్పచెప్పినటువంటి పనిని
ఈ భూమి మీద సంపూర్ణము చేసి పరలోకానికి చేరుకున్నాడు. కనుక మనం కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉండుకోకుండా, ఎవరు మోసపోతారంట? దేవుని గురించి తెలిసిన వాడే మోసపోతారంట. ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి. ఎప్పటికప్పుడు నా విశ్వాసాన్ని నా యొక్క అంతరాత్మ నేను పరీక్షించుకుంటాను. మీ విశ్వాసాన్ని మీరు కూడా పరీక్షించుకోండి. నేను మోసపోకోకుండా వాక్యంతో నేను సరి చేసుకుంటాను. మీరు కూడా మోసపోకుండా మీరు మీ బిడ్డలు మీ భార్యలు, మీ యొక్క బంధువులు, మీ యొక్క ఆత్మను మీరు రక్షించుకోండి. మంచి నిర్ణయం తీసుకోండి. ప్రభువు రాకడైతే రాబోతుంది. వచ్చినప్పుడు మనం ఎవరైతే పరిశుద్ధత కలిగి వీటన్నిటిని కాపాడుకున్నారో వాళ్ళేనే రేపు దేవదూతల ద్వారా ఒక పక్క పోగు చేసినప్పుడు 2 పోగుల్లో ఒకటి ఎడమ పక్కేమో మేకలు ఉంటారంటే, కుడి పక్కేమో గొర్రెలు ఉంటాయంట. గొర్రెల జాబితాలోకి వెళ్ళిపోవాలి మనం. అప్పుడు పరలోకానికి చేరుకోగలుగుతాం. జాగ్రత్త, మోసపోకుడి, మరలా చెప్పుదును మోసపోకుడి. కనుక వాక్యంలో ఆనందించండి. మరలా చెప్తున్నాడు పౌలు గారు, వాక్యంలో ఆనందించండి. ఆ వాక్యాన్ని గుండెల నిండా పెట్టుకొని బ్రతకండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఒక ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మా కుటుంబాలని నాయన ఎంతగానో ఆదరించి తండ్రి, లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి ఉప్పెన లాంటి యొక్క విపత్తులను మీరు ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నారు తండ్రి. ఎవరికి ఏ శిక్ష వేయాలో కూడా మీరు అధికారికంగా డిక్లేర్ చేస్తున్నారు. అది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత కూడా తండ్రి నరకంలో కూడా శిక్ష వేస్తున్నారంటే నిజంగా మీ బిడ్డలతో పెట్టుకున్నటువంటి వారు నిజంగా మీ కనుగుడ్డుని టచ్ చేసినట్టే నాయన. నిజంగా మీ బిడ్డలోని మేము అనిపించుకోవాలంటే నాయన అది మాటలతో కాదు కానీ నాయన చేతలతో, క్రియలతో మేము గొప్పగా బ్రతకాలి తండ్రి. విశ్వాసంలో గొప్పగా ఉండాలి, ప్రేమలో గొప్పగా ఉండాలి, నిలకడలో గొప్పగా ఉండాలి తండ్రి. స్వచ్ఛమైన పరిశుద్ధమైనటువంటి బ్రతుకును మా అందరి బ్రతుకులో నింపి మీ ప్రియకుమారుడు రాకడ వరకు ఓపికతో ఎదురు చూసే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి. ఈ రోజు నుంచి నాయన మరి ప్రసవ వేదనతో మేము పెరుగుతూ మా గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల్ని పెంచుతానని బిడ్డలు ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్తుండగా మీ సన్నిధి కాంతులు బిడ్డల చుట్టూ ఉండేలాగా కృపద ఇచ్చాను. ఈ మాటలను ఎంతమంది అయితే నాయన వింటున్నారో తండ్రి, మీ మాటలుగా బిడ్డలందరూ స్వీకరించి మారు మనసు పొంది మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించి అభివృద్ధి చెంది మీ కొరకు ఎదురు చూసే మహాభాగ్యాన్ని అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.